వచ్చు. రైట్, ఓకే. నెంబర్ 1 ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు దయచేసి అందరూ ఎవరో ఒకరు తొందరగా తీసి చదవండి. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం. చదవండి పాస్టర్ గారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లును ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి సాసి జీవవృక్ష ఫలమును కూడా తినవచ్చునని అభ్యంతరంగా జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదెన్ తోటలో నుండి అతనిని పంపివేశాను. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటను తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్ష ఫలమునకు పువ్వు మార్గమును కాచుటకును ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. రైట్, ఇక్కడ సందర్భం మనకందరికి తెలిసిందే. ఏంటి అనంటే, సో వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఇంకా అవ్వ ఆదాము ఇద్దరు సాకులు చెప్పుకున్నారు. ఓకే, ఇద్దరు మరి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్న తర్వాత సరేలే అని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే చర్మపు చొక్కలను చేయించి వారికి తొడిగించిన తర్వాత దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొడుతూ ఉన్నాడు. రైట్, సో వెళ్ళగొడుతున్నటువంటి ఈ సందర్భం 23-24 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసాను. ఎక్కడికి? ఈడెన్ గార్డెన్ నుండి అవుట్, గెట్ అవుట్. నీకు ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే తినద్దు అంటే చేయొద్దు అంటే చేసావు, ఆజ్ఞ అతిక్రమం చేసావు, పాపం చేసావు, అంతేనా? తినద్దు అంటే తిన్నావు, మరలా నువ్వేంటి జీవవృక్ష ఫలాన్ని కూడా తింటావు, దాని లెక్క వేరే ఉంది, అప్పుడే నేను ఇస్తాను అని దేవుడి యొక్క ఆలోచన. అయితే విషయం ఏంటంటే అందుకని అప్పుడు ఏం చేశాడంటే దేవుడు 24వ వచనంలో ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గములను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఏటిని పెట్టాడు? ఖడ్గ జ్వాలలను పెట్టాడు. ఖడ్గము ప్లస్ జ్వాల ఏంటంటారు దాన్ని? ఖడ్గ జ్వాల. ఖడ్గము అంటే ఏంటి? కత్తి. ఇంకేమంటారు పెద్దదాన్ని? ఖడ్గమే అంటారా పెద్దదాన్ని? ఎస్, ఖడ్గము, కత్తి. ఇంకేమంటారు? మన రాజుల కాలాల్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు కదా, ఒక ఆయుధంగా దేవుడు పెట్టాడు. ఈ ఖడ్గజాలం ఏంటి అని అంటే ఫైర్ తో కూడినటువంటి ఖడ్గం. అంటే ఖడ్గము దానికి వస్తున్నటువంటి జ్వాలను నిలబెట్టాడు. ఫైర్ ఆర్మ్ అంటారు దాన్ని. ఓకే, ఈ ఫైర్ ఆర్మ్ అనేటువంటి దానిని దేవుడు అక్కడ పెట్టాడు. ఎందుకయ్యా పెట్టాడు అని అంటే, ఎందుకు పెట్టాడు అంటున్నాడు అక్కడ? జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టును. ఎందుకు? మరలా వచ్చి తింటాడేమో ఈ మేధావే. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమం చేయడము మనోడికి ఎక్స్పర్ట్ అయిపోయాడుగా, అంతేనా? ఎందుకు పెట్టాడంటారు దేవుడు? ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అని అంటే, మొట్టమొదటిగా దేవుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ను ఒక డిఫెన్స్ ను అక్కడ ఏర్పాటు చేశాడు. ఖడ్గజ్వాలని ఎందుకు పెట్టాడు అని అంటే, ఆదామును మరలా లోపలికి రాకుండా ఖడ్గ జ్వాలలను పెట్టాడు, ఫైర్ ఆర్మ్ను పెట్టాడు. దగమని మండుతున్నటువంటి ఈ ఖడ్గాన్ని పెట్టాడు. ఏమవుతుంది మరలా వస్తే? ఏమవుతుంది చెప్పండి? మరలా పోతే బ్యాక్ ఏమవుతుంది? దేవుడు పెట్టినటువంటి ఈ ఖడ్గ జ్వాలంను ఏమవుతుంది? దాని యొక్క వాతకు గురి అయిపోయి చచ్చేటువంటి అవకాశము ఏర్పడుతుంది. సో అందుకనే దేవుడు ఏదేను గార్డెన్ లో ఉన్నటువంటి జీవవృక్షమును కాపాడటానికి ఏం పెట్టాడు అని అంటే ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఓకే, దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రైట్? దాన్ని ఫ్లేమింగ్ స్వాడ్ అంటారు.
రైట్. అదే